ఓం శాంతి 8/1/2026 మధురమైన పిల్లలు, ఎప్పుడూ కూడా అసత్యమైన అహంకారంలోకి రాకండి. ఈ రథం పట్ల కూడా పూర్తి గౌరవాన్ని ఉంచండి. ప్రశ్న: పిల్లలైన మీలో పదమ భాగ్యశాలురెవరు మరియు దుర్భాగ్యశాలురెవరు? జవాబు: ఎవరి నడవడికైతే దేవతల వలె ఉందో, ఎవరైతే అందరికీ సుఖాన్నిస్తారో వారు పదమ భాగ్యశాలురు. మరియు ఎవరైతే ఫెయిల్ అవుతారో వారిని దుర్భాగ్యశాలురు అని అంటారు. కొందరు మహాన్ దుర్భాగ్యశాలురుగా అవుతారు. వారు అందరికీ దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. వారికి సుఖాన్నివ్వడం అనేది తెలియనే తెలియదు. బాబా అంటారు, పిల్లలు, స్వయాన్ని మంచి రీతిలో సంభాళించుకోండి. అందరికీ సుఖాన్నివ్వండి, యోగ్యులుగా అవ్వండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు ఈ పాఠశాలలో కూర్చుని ఉన్నతమైన హోదాను పొందుతారు. మేము ఎంతో ఉన్నతోన్నతమైన స్వర్గ పదవిని పొందుతామని మనసులో భావిస్తారు. ఇటువంటి పిల్లలకైతే చాలా సంతోషం ఉండాలి. ఒకవేళ అందరికీ నిశ్చయం ఉన్నా అందరూ ఒకే విధంగా ఉండలేరు. ఫస్ట్ నుండి లాస్ట్ నంబర్ వరకు అయితే తప్పకుండా ఉంటారు. పరీక్షలలో కూడా ఫస్ట్ నుండి లాస్ట్ నంబర్ వరకు నంబర్లుంటాయి. కొందరు ఫెయిల్ అవుతారు, కొందరు పాస్ అవుతూ కూడా ఉంటారు. కావున ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి, బాబా నన్ను ఇంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు కదా, మరి నేను ఎంతవరకు అర్హునిగా అయ్యాను? ఫలానా వారికంటే బాగున్నానా లేక తక్కువగా ఉన్నానా? ఇది చదువు కదా. ఎవరైనా ఏదైనా సబ్జెక్ట్లో బలహీనంగా ఉంటే వారు కిందకు వెళ్ళిపోతారు అన్నది కనిపిస్తుంది కూడా. క్లాస్ లీడర్గా ఉన్నా కానీ ఏదైనా సబ్జెక్ట్లో బలహీనంగా ఉంటే కిందకు వెళ్ళిపోతారు. ఎవరో అరుదుగా స్కాలర్షిప్ తీసుకుంటారు. ఇది కూడా స్కూల్. మనమంతా చదువుకుంటున్నామని మీకు తెలుసు. ఇందులో మొట్టమొదటి విషయం పవిత్రత. పవిత్రంగా అయ్యేందుకని తండ్రిని పిలిచారు కదా. ఒకవేళ క్రిమినల్ దృష్టి కలిగి ఉన్నట్లయితే వారికి స్వయమూ అది ఫీల్ అవుతుంది. బాబా, మేమీ సబ్జెక్ట్లో బలహీనంగా ఉన్నామని బాబాకు రాస్తారు కూడా. నేను ఫలానా సబ్జెక్ట్లో చాలా చాలా బలహీనంగా ఉన్నాను అని విద్యార్థికి తప్పకుండా బుద్ధిలో ఉంటుంది. కొందరైతే మేం ఫెయిల్ అవుతామని కూడా భావిస్తారు. ఇందులో మొదటి నంబర్ సబ్జెక్ట్ పవిత్రత. బాబా, మేం ఓడిపోయాము అని చాలామంది రాస్తారు. మరి వారిని ఏమనాలి? ఇప్పుడు నేనెక్కలేను అని వారి మనసు కనిపిస్తూ ఉండొచ్చు. మీరు పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కదా. మీ లక్ష్యం ఉద్దేశమే ఇది. తండ్రి అంటారు, పిల్లలు, నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి. అప్పుడు ఈ లక్ష్మీనారాయణల వంశావళిలోకి వెళ్ళగలరు. ఫలానా వారు ఇంత ఉన్నత పదవిని పొందగలరా లేదా అన్నది టీచర్ అయితే అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. వారు సుప్రీం టీచర్. ఈ దాదా కూడా స్కూల్లో చదువుకున్నారు కదా. కొంతమంది పిల్లలు ఎలాంటి చెడు పనులు చేస్తారంటే ఇక చివరికి మాస్టర్ శిక్షించాల్సి వస్తుంది. పూర్వము చాలా తీవ్రంగా శిక్షించేవారు. ఇప్పుడు శిక్షలు మొదలైనవి తగ్గించేసరికి విద్యార్థులు ఇంకా ఎక్కువగా పాడైపోతున్నారు. ఈ రోజుల్లో విద్యార్థులు ఎంత హంగామా చేస్తున్నారు. విద్యార్థులది కొత్త రక్తమని అంటారు కదా. వాళ్ళేం చేస్తున్నారో చూడండి. నిప్పంటిచ్చేస్తారు, తమ యువశక్తిని చూపిస్తారు. ఇది ఉన్నదే ఆసురీ ప్రపంచము. యువకులే చాలా చెడ్డగా ఉన్నారు. వారి కనులు చాలా క్రిమినల్గా ఉంటాయి. చూడ్డానికి చాలా మంచివారిలా ఉంటారు. ఏ విధంగా ఈశ్వరుని గురించి సంపూర్ణంగా తెలుసుకోలేరని అంటారో అదేవిధంగా
వాళ్ళు ఏ రకమైన మనుషులు అని వాళ్ళ గురించి కూడా పూర్తిగా తెలుసుకోలేరు. అయితే వారి జ్ఞానం గురించి బుద్ధి ద్వారా తెలుస్తుంది. వారు ఎలా చదువుతున్నారు, వారి నడవడిక ఎలా ఉంది అనేది తెలుస్తుంది. కొందరు మాట్లాడేటప్పుడు వారి నోటి నుండి పుష్పాలు వెలువడుతున్నట్లుగా ఉంటుంది. కొందరైతే రాళ్లు వెలువడుతున్నట్లుగా మాట్లాడతారు. చూడ్డానికి చాలా బాగుంటారు. పాయింట్లు మొదలైనవి కూడా రాస్తారు. కానీ రాతి బుద్ధి కలవారిగా ఉంటారు. బాహ్య ఆర్భాటం ఉంటుంది. మాయ చాలా శక్తివంతమైనది. అందుకే గాయనముంది. ఆశ్చర్యవంతులై వింటారు. మేము శివబాబా సంతానమని చెప్పుకుంటారు. ఇతరులకు వినిపిస్తారు, వర్ణన చేస్తారు, మళ్లీ పారిపోతారు. అనగా ద్రోహులుగా అవుతారు. అలాగని తెలివైనవారు ద్రోహులుగా అవ్వరని కాదు. మంచి తెలివైనవారు కూడా ద్రోహులుగా అవుతారు. ఆ సైన్యంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఏరోప్లేన్ సహితంగా వేరే దేశంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా అలా జరుగుతుంది. స్థాపనలో చాలా శ్రమ ఉంటుంది. పిల్లలకు కూడా చదువులో శ్రమ ఉంటుంది. టీచర్కు కూడా చదివించడంలో శ్రమ ఉంటుంది. ఫలానా వారు అందర్నీ డిస్టర్బ్ చేస్తున్నారు, చదవడం లేదు అని గమనిస్తే స్కూళ్లలో కొరడాతో శిక్షిస్తారు. వీరైతే తండ్రి ఏమీ అనరు. బాబా వద్ద ఈ చట్టం లేదు. ఇక్కడైతే పూర్తిగా శాంతిగా ఉండవలసి ఉంటుంది. తండ్రి అయితే సుఖదాత, ప్రేమసాగరుడు. కావున పిల్లల నడవడిక కూడా అలాగే ఉండాలి కదా. దేవతల వలె ఉండాలి. పిల్లలైన మిమ్మల్ని బాబా మీరు పదమా భాగ్యశాలురు అని సదా అంటూ ఉంటారు. కాని పదమా దుర్భాగ్యశాలురుగా కూడా అవుతారు. ఎవరైతే ఫెయిల్ అవుతారో వారినైతే దుర్భాగ్యశాలురు అని అంటారు కదా. ఇది అంతిమం వరకు జరుగుతూ ఉంటుందని బాబాకు తెలుసు. కొంతమంది మహాన్ దుర్భాగ్యశాలురుగా కూడా తప్పకుండా అవుతారు. వారి నడవడిక ఎలా ఉంటుందంటే ఇక వారు నిలవలేరని అర్థం చేసుకోవడం జరుగుతుంది. వారు అంత ఉన్నతంగా అయ్యేందుకు యోగ్యులుగా లేరు. అందరికీ దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. సుఖాన్నివ్వడం తెలియదు అంటే ఇక వారి పరిస్థితి ఏమవుతుంది? బాబా సదా చెప్తూ ఉంటారు, పిల్లలు స్వయాన్ని మంచి రీతిలో సంభాళించుకోండి. ఇది కూడా డ్రామానుసారంగా జరగవలసిందే. లోహం కంటే కూడా నీచంగా అయిపోతారు. మంచి పిల్లల్లో కొందరెప్పుడూ ఉత్తరం కూడా రాయరు. పాపం వారి పరిస్థితి ఎలా ఉంటుంది? తండ్రి అంటారు, నేను సర్వుల కళ్యాణం చేయడానికి వచ్చాను. ఈరోజు సర్వుల సద్గతి చేస్తాను, రేపు మళ్లీ దుర్గతి జరుగుతుంది. నిన్న మేము విశ్వానికి యజమానులుగా ఉండేవారము, ఈరోజు బానిసలుగా అయిపోయాము అని మీరంటారు. ఇప్పుడు మొత్తం వృక్షమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇది అద్భుతమైన వృక్షము. మనుషులకిది కూడా తెలీదు. కల్పం అనగా పూర్తి 5000 సంవత్సరాల యాక్యురేట్ వృక్షమని ఇప్పుడు మీకు తెలుసు. ఒక్క క్షణం కూడా తేడా రాదు. ఈ అనంతమైన వృక్షం గురించి పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం లభిస్తుంది. జ్ఞానాన్ని ఇచ్చేవారు వృక్షపతి. బీజం ఎంత చిన్నగా ఉంటుంది, దాన్నుండి ఎంత పెద్ద ఫలం వెలువడుతుందో చూడండి. ఇది అద్భుతమైన వృక్షము. దీని బీజం చాలా చిన్నది. ఆత్మ ఎంత చిన్నది. తండ్రి కూడా రూపంలో చాలా చిన్నగా ఉంటారు. ఈ కనులతో చూడలేం కూడా. వివేకానందుని గురించి చెప్తారు కదా, రామకృష్ణ పరమహంస నుండి జ్యోతి వెలువడి నాలో ఇమిడిపోయిందని అతను అన్నారు. ఆ విధంగా జ్యోతి వెలువడి మళ్లీ అలా ఇమిడిపోలేదు. ఇంతకీ ఏం వెలువడింది అనేది అర్థం చేసుకోరు. ఇటువంటి సాక్షాత్కారాలైతే ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాని ఆ మనుషులు వారిని గౌరవిస్తారు, ఇంకా మహిమను కూడా రాస్తారు. భగవాన్ వాచ,
ఏ మనిషికి మహిమ లేదు. మహిమ అంటూ ఉంది అంటే కేవలం దేవతలకు మాత్రమే ఉంది. మరియు ఎవరైతే ఆ విధంగా దేవతలుగా తయారు చేసేవారున్నారో వారికి మహిమ ఉంది. బాబా కార్డు చాలా బాగా తయారు చేయించారు. జయంతిని జరుపుకోవాలంటే ఒక్క శివ్ బాబాదే జరుపుకోవాలి. వీరిని లక్ష్మీనారాయణలు కూడా ఈ విధంగా తయారు చేసేవారు శివబాబాయే కదా. కేవలం ఒక్కరికే మహిమ ఉంది. ఆ ఒక్కరినే స్మృతి చేయండి. నేను ఉన్నతోన్నతంగా అవుతాను, మళ్ళీ కిందకు కూడా దిగిపోతాను అని వీరు స్వయంగా అంటారు. ఉన్నతోన్నతమైన లక్ష్మీనారాయణలే మళ్లీ 84 జన్మల తర్వాత కిందకు దిగుతారు. తతత్వం ఇది ఎవ్వరికీ తెలియదు. మీరే విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఆ తర్వాత ఎలా అయిపోయారు? సత్యుగంలో ఎవరు ఉండేవారు? మీరందరే ఉండేవారు. నంబర్వార్ పురుషార్థానుసారంగా ఉండేవారు. రాజారాణులు కూడా ఉండేవారు. సూర్యవంశం వారు, చంద్రవంశం వారు కూడా ఉండేవారు. బాబా ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానం పిల్లలైన మీ బుద్ధిలో నడుస్తూ తిరుగుతూ ఉండాలి. మీరు చైతన్యమైన లైట్ హౌస్లో. మొత్తం చదువంతా బుద్ధిలో ఉండాలి. కాని ఆ అవస్థ ఇంకా ఏర్పడలేదు. అది ఇంకా ఏర్పడనున్నది. ఎవరైతే పాస్ విత్ ఆనర్గా అవుతారో వారికి ఆ అవస్థ ఉంటుంది. మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉంటుంది. అప్పుడు తండ్రికి గారాబాల ప్రియమైన పిల్లలు అని కూడా పిలువబడతారు. ఇటువంటి పిల్లలపై తండ్రి స్వర్గరాజ్యాన్ని బలిహారం చేస్తారు. తండ్రి అంటారు, నేను రాజ్యం చెయ్యను, మీకిస్తాను. దీనినే నిష్కామ సేవ అని అంటారు. బాబా మనల్ని తలపైకెక్కించుకుంటారని పిల్లలకు తెలుసు కావున అటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. ఇది కూడా డ్రామాగా తయారు చేయబడి ఉంది. తండ్రి సంగమంలో వచ్చి అందరికీ సద్గతినిస్తారు. నంబర్వార్ పురుషార్థానుసారంగా. నంబర్ 1 హయ్యెస్ట్ అయినవారు పూర్తి పవిత్రమైనవారు. నంబర్ లాస్ట్ వారు పూర్తిగా అపవిత్రమైనవారు. ప్రియ స్మృతులనైతే బాబా అందరికీ ఇస్తారు. బాబా ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఎప్పుడు కూడా మిథ్య అహంకారం రాకూడదు. తండ్రి అంటారు, అప్రమత్తంగా ఉండాలి. రథం పట్ల కూడా గౌరవం ఉంచాలి. వీరి ద్వారానే కదా తండ్రి వినిపిస్తారు. వీరైతే ఇంతకు ముందెప్పుడూ నిందలు పడలేదు. వీరిని అందరూ ప్రేమించేవారు. ఇప్పుడు చూడండి, ఎన్ని నిందలు పడుతున్నారు. ఎంతోమంది ద్రోహులుగా అయి పారిపోయారు. ఇక వారి గతేమవుతుంది? ఫెయిల్ అయిపోతారు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మాయ అటువంటిదే. అందుకే చాలా అప్రమత్తంగా ఉండండి. మాయ ఎవ్వరినీ విడిచిపెట్టదు. అన్ని రకాలుగా నిప్పంటించేస్తుంది. తండ్రి అంటారు, నా పిల్లలందరూ కామచితిపైకెక్కి నల్లగా బొగ్గులా అయిపోయారు. అందరూ అయితే ఒకే విధంగా ఉండరు. అలాగే అందరి పాత్ర ఒకే విధంగా ఉండదు. దీని పేరే వేశ్యాలయము. ఎన్నిసార్లు కామచితిపైకి ఎక్కుంటారు. రావణుడు ఎంత శక్తివంతమైనవాడు. బుద్ధినే పతితంగా చేసేస్తాడు. ఇక్కడకొచ్చి తండ్రి వద్ద శిక్షణ తీసుకునేవారు కూడా అలా అయిపోతారు. తండ్రి స్మృతితో తప్ప క్రిమినల్ దృష్టి ఎప్పటికీ మారలేదు. అందుకే సూరదాసుని కథ ఉంది. వాస్తవానికి అది కల్పించిన విషయమే. ఉదాహరణ కూడా ఇస్తారు. ఇప్పుడు పిల్లలను మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభిస్తుంది. అజ్ఞానం అనగా అంధకారం. మీరు అంధులు అజ్ఞానులు అని అంటారు కదా. ఇప్పుడు జ్ఞానం గుప్తమైనది. ఇందులో ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క క్షణంలో పూర్తి జ్ఞానమంతా వచ్చేస్తుంది. ఇది అన్నింటికంటే సులభమైన జ్ఞానము. అయినా కూడా చివరి వరకు మాయ యొక్క పరీక్షలు నడుస్తూనే ఉంటాయి.
ఈ సమయంలోనైతే తుఫాన్ల మధ్యలో ఉన్నారు. పక్కాగా అయిపోయిన తర్వాత ఇక ఇన్ని తుఫాన్లు రావు, కింద పడరు. ఇక తర్వాత మీ వృక్షం ఎంతగా పెరుగుతుందో చూడండి. పేరైతే ప్రఖ్యాతమవ్వాల్సిందే. వృక్షమైతే పెరుగుతూనే ఉంటుంది. కొద్దిగా వినాశనం జరిగితే ఇక మళ్లీ చాలా జాగ్రత్తగా ఉంటారు. అప్పుడు తండ్రి స్మృతికి పూర్తిగా వేలాడుతూ ఉంటారు. సమయం చాలా తక్కువగా ఉందని భావిస్తారు. పరస్పరంలో చాలా ప్రేమగా నడుచుకోండి, కన్నెర్ర చేయకండి అని తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. క్రోధమనే భూతం రావడంతో ముఖమే పూర్తిగా మారిపోతుంది. మీరైతే లక్ష్మీనారాయణల వంటి ముఖం కలవారిగా అవ్వాలి. లక్ష్యం ఉద్దేశం ఎదురుగా ఉంది. చివర్లో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు సాక్షాత్కారం జరుగుతుంది. ఏ విధంగా ప్రారంభంలో సాక్షాత్కారాలు జరిగాయో అదే విధంగా అంతిమ సమయంలో కూడా చాలా పాత్రను చూస్తారు. మీరు చాలా సంతోషంగా ఉంటారు. వేటకు మృత్యువు, వేటగాడికి వేట. చివర్లో చాలా దృశ్యాలు చూడాలి. అప్పుడు మేమిలా చేశామే అని పశ్చాత్తాపడతారు కదా. అప్పుడు దానికి శిక్ష కూడా చాలా కఠినమైనది లభిస్తుంది. తండ్రి వచ్చి చదివిస్తారు. వారి పట్ల కూడా గౌరవం ఉంచకపోతే శిక్షలు లభిస్తాయి. ఎవరైతే వికారాల్లోకి వెళ్తారో లేదా ఎవరైతే శివబాబాను ఎంతగానో నిందింపజేసేందుకు నిమిత్తులుగా అవుతారో వారికి అందరికన్నా కఠినమైన శిక్ష లభిస్తుంది. మాయ చాలా శక్తివంతమైనది. స్థాపనలో ఏమేమి జరుగుతాయి? మీరైతే ఇప్పుడు దేవతలుగా అవుతారు కదా. సత్యుగంలో అసురులు మొదలైనవారుండరు. ఇది సంగమం యొక్క విషయమే. ఇక్కడ వికారి మనుషులు ఎంత దుఃఖాన్నిస్తారు. కుమారీలను కొడతారు, వివాహం తప్పకుండా చేసుకోవాలని అంటారు. పత్నిని వికారాల కోసం ఎంతగా కొడతారు, ఎంతగా ఎదురిస్తారు. సన్యాసులు కూడా ఉండలేరు అన్నప్పుడు పవిత్రంగా ఉండి చూపించే వీరెవరు అని అంటారు. మున్ముందు తప్పకుండా అర్థం చేసుకుంటారు. పవిత్రత లేకుండా దేవతలుగా అవ్వలేరు. మాకు ఇంతటి ప్రాప్తి కలుగుతుంది, అందుకే వదిలేశామని మీరు అర్థం చేయిస్తారు. భగవాను వాచ కామజీతులే జగజ్జీతులు. ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అవుతుంటే పవిత్రంగా ఎందుకు అవ్వరు? మళ్లీ మాయ కూడా చాలా కింద పడేస్తుంది. ఇది ఉన్నతమైన చదువు కదా. తండ్రి వచ్చి చదివిస్తారు. పిల్లలు దీనిని మంచి రీతిలో స్మరణ చేయకపోతే మాయ చెంపదెబ్బ వేస్తుంది. మాయ ఎన్నో ఆజ్ఞలను ఉల్లంఘించేలా కూడా చేస్తుంది. ఇక తర్వాత వారి పరిస్థితి ఏమవుతుంది? మాయ ఎటువంటి నిర్లక్ష్యులుగా చేస్తుందంటే, అహంకారంలోకి తీసుకొస్తుందంటే ఇక అడక్కండి. నంబర్వారుగా రాజధాని తయారవుతుంది. మరి ఏదో కారణంతోనే అలా తయారవుతుంది కదా. ఇప్పుడు మీకు భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం లభిస్తుంది. కావున ఎంత మంచి రీతిలో ధ్యానం ఉంచాలి. అహంకారం వచ్చిందంటే మరణించినట్లే. మాయ ఒక్కసారిగా పైసకు కొరగాని వారిగా చేసేస్తుంది. తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే ఇక మళ్లీ తండ్రిని స్మృతి చేయలేరు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పరస్పరంలో చాలా ప్రేమగా నడుచుకోవాలి. ఎప్పుడు కూడా క్రోధంలోకి వచ్చి ఒకరిపై ఒకరు కన్నెర చేయకూడదు. తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. రెండవ పాయింట్, పాస్వేత్ ఆనర్గా అయ్యేందుకు చదువును బుద్ధిలో ఉంచుకోవాలి. చైతన్యమైన లైట్ హౌస్గా అవ్వాలి. రాత్రింబవళ్లు బుద్ధిలో జ్ఞానం మెదులుతూ ఉండాలి. వరదానము, ఆల్మైటీ తండ్రి యొక్క అథారిటీతో ప్రతి కార్యాన్ని సహజం చేసే సదా స్థిరమైన నిశ్చయ బుద్ధి భవ.
మనమందరికంటే శ్రేష్టమైన ఆల్మైటీ తండ్రి యొక్క అథారిటీ ద్వారా అన్ని కార్యాలను చేసేవారము. ఈ నిశ్చయం ఎంత స్థిరంగా ఉండాలంటే దీనిని ఎవరూ కదిలించలేకపోవాలి. దీని ద్వారా ఎంత పెద్ద కార్యం చేస్తున్నా సరే అది అతి సహజంగా అనుభవం చేస్తారు. ఏ విధంగా ఈ రోజుల్లో సైన్స్ వారు ఎటువంటి మెషినరీని తయారు చేశారంటే దాని ద్వారా ఏ ప్రశ్న యొక్క సమాధానమైనా సహజంగా లభించేస్తుంది. బుద్ధిని ఉపయోగించడం నుండి విముక్తులవుతారు. అదే విధంగా ఆల్మైటీ అథారిటీని ఎదురుగా ఉంచుకున్నట్లయితే అన్ని ప్రశ్నలకు సమాధానం సహజంగా లభిస్తుంది మరియు సహజ మార్గం యొక్క అనుభూతి కలుగుతుంది. స్లోగన్: ఏకాగ్రత శక్తి పరవశ స్థితిని కూడా పరివర్తన చేస్తుంది. అవ్యక్త ప్రేరణలు: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. బ్రాహ్మణ జీవితం యొక్క ఆనందం జీవన్ముక్త స్థితిలో ఉంది. అతీతంగా అవ్వటమనగా ముక్తులుగా అవ్వటము. సంస్కారాలకు కూడా వశం అవ్వకూడదు. ఏం చేయను, ఎలా చేయను, చెయ్యాలనుకోలేదు కానీ జరిగిపోయింది. ఇది జీవన బంధనులుగా అవ్వటము. కోరిక లేదు కాని మంచిగా అనిపించింది. శిక్షణ ఇచ్చేదుంది కాని క్రోధం వచ్చేసింది. ఇది జీవన బంధన స్థితి. బ్రాహ్మణులు అనగా జీవన్ముక్తులు. వారెప్పుడు కూడా ఇలా ఏ బంధనంలోనూ బంధింపబడలేరు. ఓం శాంతి.